జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల దాడులను ఖండిస్తూ పెద్దపల్లి జెండా చౌరస్తా వద్ద ముస్లిం ఆధ్వర్యంలో క్యాండిల్ మార్చ్ నిర్వహించారు. ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన వారికి కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల దాడులను ఖండిస్తూ పెద్దపల్లి జెండా చౌరస్తా వద్ద ముస్లిం మైనారిటీల ఆధ్వర్యంలో క్యాండిల్ మార్చ్ నిర్వహించారు. ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన వారికి కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం మైనారిటీ నాయకులు మాట్లాడుతూ ఇస్లాం హింసను ప్రోత్సహించదని అన్నారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఘటనను ముస్లిం సమాజం తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. ఉగ్రవాదులు 26 మందిని బలి తీసుకోవడం పిరికి పందల చర్య అని అన్నారు. భూతల స్వర్గంలా చెప్పుకునే జమ్మూ కాశ్మీర్లో ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. ఉగ్రవాదానికి కులం, మతం, రంగు ఉండదని అన్నారు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని అన్నారు. దోషులను ప్రజల సమక్షంలో ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిఘా వ్యవస్థను పటిష్టం చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పహల్గాంలో జరిగిన ఘటన యావత్తు పెద్దపల్లి ముస్లింల తరఫున, యావత్తు పెద్దపల్లి అన్నదమ్ముల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే మిత్రులారా, అమాయక పర్యాటకులు వారు పర్యటన నిమిత్తం పోతే ఉగ్రవాదులు 26 మందిని బలి తీసుకోవడం యావత్తు వారి పిరికి పందల చర్య అని సందర్భంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతదేశ హోంశాఖ మంత్రులు గౌరవనీయులు పెద్దలు అమిత్ షా గారికి, అలాగే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు నిన్న జరిపిన ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళను అతి త్వరలో పట్టుకొని వాళ్ళు తీవ్రంగా వాళ్లకు శిక్షించి వారికి ఉరి తీయాలని ఈ సందర్భంగా యావత్తు పెద్దపల్లి జేఎస్ తరఫున, ప్రత్యేకంగా ముస్లింల తరఫున ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఎవరైతే నిన్న ప్రాణాలు వాళ్ళు అర్పించారో వారి ఆత్మకు శాంతి కలగాలని, అలాగే ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో వారికి అతి త్వరలో మంచి ఆరోగ్యం కలిగించాలని ఆ దేవునితో ప్రార్థిస్తూ पहलगाम में जो टेररिस्ट अटैक हुआ है उसके हम सब मुसलमान मजम्मत करते हैं। न सिर्फ पेद्दापल्ली बल्कि सारे हिंदुस्तान के, न सिर्फ हिंदुस्तान बल्कि सारी दुनिया के मुसलमान इस चीज़ की मजम्मत करते हैं, क्योंकि हमारा इस्लाम ये नहीं सिखाता कि नाहक किसी का क़त्ल करे। एक अगर इंसान किसी इंसान का नाहक क़त्ल करे तो सारे इंसानियत की क़त्ल करने के बराबर है। तो हम इसकी मजम्मत करते हैं और हम ये चाहते हैं कि हम यहाँ पर अमन क़ायम रहे। हम इसलिए यहाँ पर ये कैंडल मार्च कर रहे हैं, जिसमें हमारे सारे हिंदू भाई, सिख भाई और क्रिश्चियन भाई इसमें शामिल हुए हैं। मैं हर एक से ये अपील करता हूँ कि हर आने वाले दिनों में एकजहती क़ायम रखें, ये यूनिटी क़ायम रखें और इस तरह की जो भी घटनाएं होते हैं उसकी मजम्मत करें। इस मौके पर मैं आप सबका शुक्रिया अदा करता हूँ। జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగినటువంటి ఘటన ప్రపంచంలోనే, భారతదేశంలోనే భూతల స్వర్గంగా చెప్పుకునే జమ్మూ కాశ్మీర్లో ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. మేము దేశ ప్రధాని గారిని, దేశ హోంశాఖ మంత్రిని ఒకటే అడుగుతున్నాం, ఎవరైతే ఈ ఘటన జరిగిందో ఆ ఘటన జరిగిన బాధ్యులను వెంటనే ఈ నిఘా వ్యవస్థ ఏదైతే దానిని పటిష్టం చేసి ఖచ్చితంగా వీళ్ళను పట్టుకొని మొత్తం పబ్లిక్లో అందరి సమక్షంలో ఉరి తీస్తే రానున్న రోజు మన దేశం వైపు కానీ మన ప్రజల వైపు కానీ కన్నెత్తడానికి కూడా ఒక భయానికి పుట్టించిన వాళ్ళైతాం. ఇది ఇంత ఘోరమైన చర్య, ఇది ఎంత అమానుషం. 26 మందిని భారతీయులను పుట్టలు పెట్టడం అంటే ఇది నిజంగా అందరి కళ్ళలో నీళ్ళు తీసుకొస్తున్నాయి. కాబట్టి ఈసొంటి సమయాలలో మన భారతదేశంలోనే ఉన్న హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ అందరూ ఏకతాటిపై వచ్చి ముక్త ఖండించవలసిన పరిస్థితి ఈరోజు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఉగ్రవాదానికి మతం లేదు, కులం లేదు, రంగు లేదు, ప్రాంతం లేదు. కానీ ఈ ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ఉక్కుపాదంతో ఎప్పుడు పిలిపించినా కూడా ముస్లిం సమాజం కానీ, భారతదేశం ముస్లింలు గారు దయచేసి మేము ఒకటే విన్నపిస్తున్నాం, భారతదేశంలో ఉన్న ముస్లింలు ఏ పిలుపుకైనా అందుకొని ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించడానికైనా సరిహద్దులో పోయి కొట్లాడడానికి రెడీగా ఉన్నాం, ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నామని గతంలో కూడా మేము ప్రాణాలు అర్పించినాం, ఇప్పుడు కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నాం తెలియజేసుకుంటూ మరొకసారి ఈ ఘటన పునరావృతం కాకుండా పెద్ద ఎత్తున దీనిని నిఘా వ్యవస్థ పటిష్టం చేసేసి ఈ ఏదైతే సంఘటన జరిగినో దీనిని ముక్త కంఠంతో ఖండించాలి, వాళ్ళ ఉరి తీయాలని మేము